డాలర్లెస్ వరల్డ్ వస్తుందా? ప్రస్తుతం ఇది మాత్రం పెద్ద చర్చే జరుగుతోంది. ఏదైతే మొన్న పుతిన్ మాట్లాడినటువంటి షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సందర్భంగా డాలర్లెస్ వైపుకి షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లోని అనేక దేశాలు వెళ్తున్నాయి అన్నటువంటి వేళ వాస్తవంగా రష్యా ఇరాన్ల మీద ఆంక్షలు విధించినటువంటి అమెరికా వాళ్ళకి డాలర్లో చెల్లింపులు జరగకుండా స్విఫ్ట్ను కూడా ఆపేయడంతో చైనా రష్యాలు స్విఫ్ట్కి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసేసుకున్నాయి. చైనా వాణిజ్య భాగస్వాములకి ఎగుమతులు చేసేటప్పుడు వాటి చెల్లింపుల్ని ఆయా దేశాల కరెన్సీల్లోనే స్వీకరిస్తోంది. ఆయా దేశాల దిగుమతులకి యువాన్లలో చెల్లింపులు జరుపుతుంది. ఇలా సొంత కరెన్సీలతో వాణిజ్యం జరుపుకోవడానికి బ్రిక్స్ కూటమి గట్టిగా కృషి చేస్తోంది. భారతదేశం కూడా ఇప్పుడు సొంత కరెన్సీలోని చెల్లింపులకి సరేనంటోంది. ఇటీవల కాలంలో అమెరికా ప్రధానంగా తన గిట్టని దేశాల మీద డాలర్ని పెద్ద ఆయుధంగా వాడుతున్నటువంటి వేళ రష్యా, ఇరాన్, వెనిజులా దేశాల మీద ఆర్థిక ఆంక్షలు విధించిన వేళ డాలర్లు చెక్కకుండా చేసి వాటి వ్యాపారాన్ని దెబ్బతీయడం